హాయ్ చందు. సంతోష్ పిలుస్తున్నాడు కదమ్మా, వెళ్ళరా. ఈ కొద్ది రోజుల పరిచయానికి ఎలా ఉంటే పాపం రాజా పరిస్థితి ఏంటో. ఇతను గచ్చిబౌలి స్టేడియం దగ్గరికి వస్తాడు, వెళ్ళండి, కుమ్మేయండి. బాగా ప్లాన్ చేసావురా. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోతానని ఎలా అనుకున్నావురా? నేను ఎదగటానికి నువ్వు దిగజారటానికి ఒక్కటే కారణం. సహాయం చేస్తే కృతజ్ఞత చెప్పాలి, తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి. ముందు అది నేర్చుకో, బాగుపడతావు. ఏమైందండి, అయిపోయిందా? సీన్ మొత్తం అయిపోయింది, కాకపోతే అట్టర్ ఫ్లాప్ అయింది. అదేంటి? ఇంత ప్లాన్ చేస్తే ఆర్టిస్టులందరూ టైంకి స్టేజ్ మీదకి వచ్చారు, కానీ చివర్లోనే మీ డాడీ షో మొత్తం చెడగొట్టాడు. బాగా ప్లాన్ చేసావురా. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోతానని ఎలా అనుకున్నావురా? నువ్వే రౌడీల్ని పంపించి నన్నేదో హీరోలా వచ్చి కాపాడగానే కరిగిపోతాననుకున్నావా? మీ డాడీని నమ్మించడం అంత ఈజీనా? అదేంటండి, వాళ్ళిద్దరిని కలపాలని అంత ప్లాన్ చేస్తే ఇలా అయిపోయింది. ఈ విషయంలో మనకి గజనీ మొహమ్మదే ఆదర్శం లల్లి. గెలిచేదాకా పోరాడదాం. పోరాటం అంటే గుర్తొచ్చింది, డాడీకి ఏమైనా దెబ్బలు తగిలాయా? ఆ రౌడీలు బాగా కొట్టారా? అదేం లేదులే లల్లి, నువ్వు మళ్ళీ మీ డాడీ గురించి కంగారు పడకు. ఎంతైనా డాడీని కొట్టించడం ఏంటండి? చూడు లల్లి, ఒక మంచి పని జరగాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఈ ప్లాన్కి మీ డాడీ ఓ 10 నిమిషాలు బాడీ త్యాగం చేయాల్సి వచ్చింది, అయినా వర్కౌట్ అవ్వలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది, మరొక ప్లాన్ ఆలోచించడమే. ఎంతసేపు అయిందండి? ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? నా గురించి మీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని. అంటే అంటే అన్న మీ 2 అక్షరాల ప్రశ్నకి నా దగ్గర చాలా ప్రశ్నలే ఉన్నాయి. మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను? పరిచయం తక్కువే అయినా ప్రాణ స్నేహితుల్లా కలిసిపోయానా? నా ప్రతి సంతోషాన్ని మీతోటి, ఐ మీన్ రాజాతో, అప్పుడప్పుడు మీతో కూడా పంచుకున్నాను. అలాంటిది నన్ను మోసం చేయాలని మీకెలా అనిపించిందండి? మోసమా? మిమ్మల్నా? మేమే మోసం చేశామండి. ఇప్పటి వరకు చేసిందంతా మోసమే కదండి. చందును ప్రేమిస్తున్నాను అంటే ఎంకరేజ్ చేశారు, పెళ్లి చేసుకోబోతున్నాను అంటే విష్ చేశారు. కానీ ఎప్పుడైనా చందు గురించి ఒక్క మాట చెప్పారా అండి? రే పిచ్చోడా, చందుకు పెళ్ళైపోయిందిరా, చందు రాజా ప్రేమించుకున్నారని ఒక్క మాట మీరు గాని రాజా గాని నాతో చెప్పారండి?
వాళ్ళ ప్రేమకు అడ్డొస్తాననుకున్నారా? లేక నా ప్రేమ కోసం చందుని బలి చేయాలనుకున్నారా? ఎందుకు ఎందుకు నాతో నిజం చెప్పలేదండి? మీకివన్నీ తెలుసు, అంతా తెలుసు. రాజా చందు ప్రేమించుకున్న విషయం తెలుసు, వాళ్ళకు పెళ్ళైన విషయమూ తెలుసు. కానీ నాకు తెలుసని ఇంకా ఎవరికీ తెలియదంతే. ఎందుకండి నాకు ఈ విషయం ముందే చెప్పలేదు మీరు? పెళ్లి వరకు వెళ్తున్నా చందుకు పెళ్ళైన విషయం చెప్పకుండా మా జీవితాల్ని ఏం చేయాలనుకున్నారు? చెప్పే అవకాశం ఎవరిచ్చారు చెప్పండి? చందుతోటి ఈరోజు అలా జరిగింది, ఈరోజు ఇలా జరిగింది అని మాట్లాడే అవకాశం నాకు కానీ రాజాకు కానీ మీరెప్పుడైనా ఇచ్చారా? ఆనందంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పారే కానీ మీ మాటలు వింటున్నప్పుడు మా కళ్ళల్లో తడిని ఎప్పుడైనా గమనించారా? అది గమనించుంటే ఈ రోజు కాదు, ఆ రోజు మీ ప్రశ్నలకి సమాధానం దొరికేది. అబద్ధం చెప్పి చందు జీవితం నాశనం చేయాలి అనుకుంది రామ్ ప్రసాద్ గారు. నిజం తెలిసిందిగా, ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారో అది చెప్పండి. నన్ను నా కుటుంబాన్ని మోసం చేసినందుకు నేను ఏమైనా చేయొచ్చు, కానీ చేయలేను. ఎందుకంటే ప్రేమలో ఉండే సంతోషమూ తెలుసు, ఆ ప్రేమ దూరమైతే కలిగే బాధ తెలుసు. అనుభవిస్తున్నాను కాబట్టి ఇంత జరిగినా నాకు వాళ్ళ మీద కోపం రావడం లేదు మాధవి గారు. బాధేస్తుంది, జాలేస్తుంది. రాజాని ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబం కోసం నాతో పెళ్లికి సిద్ధపడిన చందు అటు రాజాకి దూరం కాలేక ఇటు నాకు దగ్గర కాలేక ఎంత నరకం అనుభవిస్తూ ఉంటుంది. స్నేహితుడిగా నాకు నిజం చెప్పలేక తన భార్యని పెళ్లి చేసుకొని నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అంటుంటే రాజా ఎంత నరకం అనుభవించి ఉండాలి. వాళ్ళు పడిన బాధ ముందు నేను పడేది పెద్ద బాధ కాదు. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నా వల్ల దూరమైన వాళ్ళిద్దరినీ నేనే ఒకటి చేయాలనుకుంటున్నాను. నేను ఓడిపోయి వాళ్ళని గెలిపించాలనుకుంటున్నాను. అందుకు మీ సహాయం కావాలి, చేస్తారా? నేను నిజమే చెప్తున్నానండి. ఈరోజు చందుకు దగ్గరగా నేనున్నాను, రాజాకి దగ్గరగా మీరున్నారు. మనిద్దరం కలిస్తే వాళ్ళిద్దరిని కలపడం ఈజీ అవుతుంది. సో నాకు హెల్ప్ చేస్తారా? వాళ్ళిద్దరూ కలవాలనేది నా కలండి. అందుకు నేను ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను. కానీ నాకు అర్థం కాంది ఒకటేనండి, ప్రేమలో ఓడిపోయావని చస్తారు, చంపుతారు. అలా పేపర్లో రోజుకి 10 మంది కనిపిస్తారు. కానీ మీరు ఓడిపోయి వాళ్ళని గెలిపించాలనుకుంటున్నారే, ఇదే నాకు కొత్తగా ఉంది. ప్రేమంటే ప్రేమించటమే కాదండి, ప్రాణాలు తీయటమో ప్రాణాలు తీసుకోవటమో కాదుగా. నా పేరు సంతోష్ అండి. సంతోషంగా ఉండటం, సంతోషంగా ఉంచటం, ఇవి రెండే నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను. అందుకు మీ సహాయం కావాలి. కెన్ యూ హెల్ప్ మీ? ఏమండి 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 ఏమైందండి? ఏంటి గాయాలు? మీ అందరూ అభిమానించే ఆ రాజాగాడు నాకిచ్చిన బహుమానం. రాజానా? రాజా ఏం చేశాడన్నయ్య? ఆస్తి పోయినా అంతస్తు పోయినా లొంగలేదని అభిమానం అనే ఆయుధం వాడాడు. వాడే రౌడీల్ని పంపించి వాళ్ళు నా మీదకి అటాక్ చేయగానే
పెద్ద హీరోలా వచ్చి కాపాడినట్లు పెద్ద బిల్డప్ ఇచ్చేశాడు. అలా ఎందుకు అనుకుంటారండి? నిజంగానే రాజా మిమ్మల్ని కాపాడుండొచ్చుగా. ఇదిగో మీలాంటి వాళ్ళైతే ఇలాగే నమ్మేవాళ్ళు. నేను మీలాంటి వాడిని అనుకున్నాడు. నన్ను కాపాడాడనగానే చేసిన అవమానాలు మర్చిపోయి, రాజా నా ప్రాణాలు కాపాడిన దేవుడివి నువ్వు, ఇక మా చందు నీది అంటాననుకున్నాడు. వాడి జిమ్మిక్కులు నా దగ్గర. అంత అవసరం రాజాకేముంది పెద్దనాన్న? నాది అని నట్టింటికొచ్చి నిలబడితే ఆ రోజు మీ దగ్గర సమాధానమే లేదు. అన్నట్టే చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళినా మీరు ఆపగలిగేవారే కాదు. ఏంటమ్మా కొత్తగా వాణ్ణి సమర్థించి మాట్లాడుతున్నావు? సమర్థించడం కాదు పెద్దనాన్న, వాస్తవం చెప్తున్నాను. రాజాకి ఇలాంటి డ్రామాలు ఆడాల్సిన అవసరమే లేదు. అవసరం లేకపోతే వాళ్ళొచ్చే టైంకే ముందుగా తెలిసినట్లు వాడక్కడికి ఎందుకు వచ్చాడు? ఇలాగే అర్థం చేసుకోవాల్సిన విషయాలను అర్థం చేసుకోకుండా రాజాని ఇంటికి శత్రువుని చేశాం. ఇప్పటికీ నీ పద్ధతిని మార్చుకోకపోతే ఎలా అన్నయ్య? ఎరా అందరూ నాకు పద్ధతులు నేర్పిస్తున్నారు. కొన్ని నీకు అర్థం కానప్పుడు చిన్నవాడినైనా చెప్పక తప్పడం లేదు. చందు చెప్పిన దాంట్లో తప్పే ఉందన్నయ్య. చందు రాజా హక్కు. తన హక్కును తను తీసుకెళ్లడానికి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. నలుగురు ముందు మనల్ని నిలబెట్టినా చాలు. చందుని రాయల్గా తనతో తీసుకువెళ్ళొచ్చు. అంతెందుకు, నేరుగా నరేంద్ర ముందు నిలబడినా చాలు. నరేంద్రనే చందుని రాజాకు అప్పచెప్తాడు. ఇన్ని అవకాశాలు వదిలేసి రౌడీల్ని గూండాల్ని నీ మీదకు పంపించాల్సిన అవసరం ఏంటి? అల్లుణ్ణి బాగానే సమర్థిస్తున్నావురా. కొత్తగా రాజాగాడి మీద ఈ అభిమానం ఏర్పడిందేంటి? ఏ రోజు నా మాటకి ఎదురు చెప్పని చందు వాణ్ణి సమర్థిస్తుంది. చందుని నువ్వు సమర్థిస్తున్నావు. మరి ఎంతకాలం నీ పగని సమర్థించమంటావు? ఏ తప్పు చేయని రాజాను నువ్వు నిందిస్తూ ఉంటే ఎన్ని రోజులు భరించమంటావు? నీ రోషానికి బలవుతుంది మేమన్నయ్యా. అది నీకు అర్థం కావడం లేదు. మంచివాడిని చెడ్డవాడని నిజంగానే మనకి శత్రువుని చేశావు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నా? ఏరా వాడి కోసం నువ్వు నన్ను తప్పుపడుతున్నావా? నువ్వు ఏమైనా అనుకో, రాజా విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అంతే. మౌనానికి కూడా మాట వస్తుంది అంటే నా మీద గౌరవం తగ్గిపోయిందన్నమాట. విన్నావా అర్చన, వాడెలా మాట్లాడుతున్నాడు? ఈ ఇంట్లో నేను గటికిరాలినై చాలా కాలం అయింది. నేనేం చెప్పగలను? పెద్దనాన్న, రాజా అలా చెయ్యడు అన్నంత మాత్రాన నీ మీద గౌరవం తగ్గినట్టు కాదు. డాడీ ఏదో కోపంలో అలా మాట్లాడేశారు. ఒకరితో మీకెందుకు పెద్దనాన్న? మీరు చెప్పినట్టు వినడానికి నేనున్నానుగా. ఆ విషయం వదిలేయండి, పదండి. సంతోష్ పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలండి. ఓఎస్ తప్పకుండా. అందుకే ఇప్పటి నుంచే మన యుఎస్ఏలో ఉన్న విఐపి సర్కిల్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ ని కూడా మర్చిపోవద్దు. ఇంకా నయం, వాళ్ళని మర్చిపోతే ఇంకేమనుందా? డాడ్ అది సంగతి. డాడ్ నేను అలా బయటికి వెళ్ళొస్తాను. రేయ్ కొంచెంసేపు కూర్చో. ఏం మమ్మీ, పనేమన్నా ఉందా? నీ పనే ఉందిరా. నా పనా? ఏంటది? ఏంటంటావేంట్రా? కాబోయే పెళ్లి కొడుకువి,
టైం తక్కువ ఉంది. నీకు బట్టలు తీసుకోవాలి, చందుకి నగలు తీసుకోవాలి, ముఖ్యమైన బంధువుల్ని పిలవాలి, ఎన్ని పనులున్నాయి. కాసేపు కూర్చోరా. షాప్ నుంచి మీకు బట్టలు గోల్డ్ తెప్పిస్తున్నారు మీ డాడీ. నీకు నచ్చినవి నువ్వు సెలెక్ట్ చేసుకుందువు గాని. డాడ్, నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం అంత అవసరం అంటారా? సడన్ గా అలాంటివేంట్రా? ఎంబీఏ ఫినిష్ చేసుకోరా అన్నాను, వద్దు అన్నావు. బిజినెస్ చూసుకోరా అన్నాను, అది వద్దన్నావు. అన్నీ వద్దని చందుతో మ్యారేజ్ కావాలన్నావు. మళ్ళీ నువ్వే పెళ్లి అవసరం అంటావేంట్రా? పెళ్ళి అయితే జాలీగా తిరగలేం డాడ్. ఆఫీస్కి వెళ్ళటం, ఈవినింగ్ ఇంటికి రావటం, లైఫ్ చాలా రొటీన్ అయిపోతుందేమో అనిపిస్తుంది డాడ్. ఇప్పుడు చూడండి, బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్తున్నాను. ఈ ఫ్రీడమ్ అప్పుడు ఉండదు డాడ్. ఫ్రెండ్స్తో సరదాగా ఉండాలంటే అది కుదరదు. ఇంట్లో ఉండాలన్నా చందుతోటే, బయటికి వెళ్ళాలన్నా చందుతోటే. అలా ఉండాలని కోరుకుంది నువ్వే కదరా. కానీ ఇప్పుడు అలా ఉండాలనిపించటం లేదు మమ్మీ. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ డెసిషన్ ఏంట్రా? మ్యారేజ్ అయిన తర్వాత ఈ మాట అంటే మీరు ఫీల్ అవ్వాలి. ముందే చెప్తున్నాను కదా, చందును మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. బట్ ఈ మ్యారేజ్ వలన నేను చాలా మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది డాడ్. మ్యారేజ్ అయిపోయాక ఫీల్ అవటం కంటే మ్యారేజ్కి ముందే ఒక డెసిషన్ తీసుకుంటే మంచిది కదా. సడన్ గా నీకు ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందిరా? కొన్ని విషయాలు సడన్ గానే తెలుస్తే కదా డాడ్. ఇప్పుడు నీకు ఏ విషయం తెలిసిందిరా? నా లైఫ్లో ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నానన్న విషయం తెలిసింది. అందుకని నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? ఏం చేయొద్దనే అంటున్నాను. ఎంబీఏ ఫినిష్ చేస్తానా, అలా కొన్ని రోజులు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తానా, తర్వాత మీకు బిజినెస్లో హెల్ప్ చేస్తానా, అలా ఆఫీస్ లైఫ్ ఎంజాయ్ చేస్తానా, ఆ తర్వాతే మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఇలా సడన్ గా నీ నిర్ణయం మార్చుకుంటే ఎలాగరా? నా కోసం మీరు ఏమైనా చేస్తారు కాబట్టి మీ నిర్ణయం మార్చుకోండి. బాయ్ మామ్, బాయ్ డాడ్. ఏంటండి వీడు కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడేంటి? అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వీడు మ్యారేజ్ వద్దంటే ఏం చెయ్యాలి? అదే నాకు అర్థం కావట్లేదు హేమ. అసలు వీడు జోక్ చేస్తున్నాడో సీరియస్ గా చెప్తున్నాడో? నాకైతే వీడు సీరియస్ గానే చెప్తున్నాడు అనిపిస్తోందండి. ఇప్పుడు ఏం చేద్దామండి? హలో. హాయ్ ఫ్రెండ్. హాయ్ సంతోష్. ఎక్కడా? చిన్న వర్క్ మీద బయటకు వచ్చాను. ఆఫీస్కి బయలుదేరుతున్నాను. లంచ్ టైం అవుతుందిగా. ఆఫీస్కి వెళ్ళి లంచ్ చేయాలి. అందుకే ఫోన్ చేశాను. అర్జెంటుగా నువ్వు రుచి రెస్టారెంట్కి వస్తే నీట్గా లంచ్ చేసి వెళ్దు గాని. నాకు మాధవి ఆల్రెడీ క్యారేజ్ తీసుకొచ్చి ఉంటుంది. నువ్వు ఫోన్ కట్ చేయగానే క్యారేజ్ పంపించొద్దు అని మాధవికి నేను ఫోన్ చేస్తానుగా. ఇప్పుడు అంత అవసరం ఏముంది? యూ క్యారీ ఆన్ సంతోష్. నో నో నో, మనం కలిసి తినాలి. కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి. పర్సనల్ అంటే? ఫోన్లో చెప్పేది కాదు అని అర్థం. కమాన్ ఫ్రెండ్, నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటానా. 10 minutesలో నువ్వు ఇక్కడ ఉండాలి. సంతోష్, అది కాదు. ఫ్రెండ్, వెళ్ళకపోతే తినేసి వాడే వెళ్ళిపోతాడో అనుకోవద్దు. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. అది 1 month అయినా సరే. సంతోష్, హే హాయ్ చందు, వాట్ ఏ టైమింగ్. చెప్పిన టైంకి షార్ప్గా వచ్చేసావు కదా. కూర్చో.
ఏం తీసుకుంటారు సార్? అతిథులు రాగానే ఫస్ట్ ఇవ్వాల్సింది వాటర్, ఆ తర్వాత ఆర్డర్ అడగాలి. మరి నువ్వేంటి? ఓ సారీ సార్. ఇందుకే చందు, హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఉండేది. ఆ కోర్స్ చేసుంటే అతనికి సర్వీస్ ఎలా చేయాలో తెలిసేది. సార్ వాటర్ సార్. చెప్పండి సార్. వాటర్ తాగి చెప్పమంటావా, తాగకుండానే చెప్పమంటావా? తాగాకే చెప్పండి సార్. ఆ మాట చెప్పి అలాగే ఎదురుగా నిలబడితే తొందరగా తాగేయాలనిపిస్తుంది. ఆ తొందరలో గొంతు పట్టుకోవచ్చు, గుండె పట్టుకోవచ్చు. మీరు మెల్లగానే తాగండి సార్. ఎందుకు అతన్ని ఏడిపించడం? ఆర్డర్ చెప్పొచ్చు కదా. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది చందు. హాయ్ ఫ్రెండ్. హాయ్. ఏంటి సర్ప్రైజ్ అయ్యారా? చందు నేను రెస్టారెంట్కి రావాలని ముందే అనుకున్నా. ఇక్కడికి నీ ఆఫీస్ దగ్గర కదా అని నీకు ఫోన్ చేశాను. కమాన్ కమాన్. నో సంతోష్, యూ క్యారీ ఆన్. నేను ఆఫీస్లో భోంచేస్తాను. క్యారేజ్ పంపించొద్దని మాధవికి ఫోన్ చేసి చెప్పేశాను. కమాన్ ఫ్రెండ్. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారు? పాత ఫ్రెండేగా.